టెస్ట్ మోజ్ ఉపయోగించి మనం టెస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. testmoz.com వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు మెనూలో బిల్డ్ ఏ టెస్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ బిల్డ్ ఏ టెస్ట్ అనేటువంటిది క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా టెస్ట్ బిల్డ్ ఫామ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఫ్రీ టెస్ట్ తయారు చేసుకుంటున్నాం, అంటే మనం ఎలాంటి పేమెంట్ చేయకుండా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనం కొత్తగా సైన్ ఇన్ కానీ అలాంటివి ఏం చేయకుండా మనం డైరెక్ట్గా ఇక్కడ టెస్ట్ బిల్డ్ చేసుకుంటాం. అయితే దీనికి లిమిట్ ఏంటంటే 50 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 100 రెస్పాన్సెస్ అంటే 100 స్టూడెంట్స్ వరకు ఇచ్చేటువంటి రెస్పాన్స్ మనకు కనిపిస్తుంది. ఒకవేళ మోర్ దాన్ 100 స్టూడెంట్స్ రెస్పాన్స్ ఇస్తే ఆ తర్వాత వాళ్ళే కనిపించాలంటే ముందు కొంతమంది డిలీట్ చేస్తుంటే ఆ తర్వాత వాళ్ళే కనిపించడం అనేది జరుగుతుంది. అంటే మనం సైన్అప్ చేయకుండా లిమిటెడ్ యూజెస్తో కూడా మనం టెస్ట్ తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే టెస్ట్ తయారు చేసుకోవడానికి ప్రైమరీగా మనకు ఫస్ట్ ఆ టెస్ట్ నేమ్ ఇవ్వాలి, తర్వాత పాస్వర్డ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ నేమ్ ఎందుకోసం అంటే స్టూడెంట్స్ మనం పంపించినప్పుడు ఆ టెస్ట్కి సంబంధించిన పేరు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, చాప్టర్ 8 టెస్ట్ అని అట్లా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం కూడా జరిగింది. పాస్వర్డ్ దేనికోసం అంటే ఈ పాస్వర్డ్ ఇచ్చి మనం ఆ తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ టెస్ట్ అపియర్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది వాళ్ళ రెస్పాన్సెస్ చూడాలనుకుంటే మనం ఈ పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా అడ్మినిస్ట్రేటర్గా మనం లాగిన్ అయిపోయి మనకు ఆ టెస్ట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక టెస్ట్ ఇక్కడ క్రియేట్ చేద్దాం, ఒక శాంపుల్ టెస్ట్ని. టెస్ట్ 1 అని నేను ఇస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ నేను ఇస్తున్నాను. సేమ్ అదే పాస్వర్డ్ మళ్ళీ సెకండ్ టైం టైప్ చేస్తున్నాను. ఈ విధంగా 2 సార్లు సేమ్ పాస్వర్డ్ టైప్ చేసి క్రియేట్ టెస్ట్ అంటాం. ఈ విధంగా ఒకసారి క్రియేట్ టెస్ట్ అనేటువంటి బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి ఆప్షన్స్ గమనించినట్లయితే మనకు డాష్ బోర్డ్ అనేటువంటిది ఉంటుంది. ఈ డాష్ బోర్డ్లో సెట్టింగ్స్, క్వశ్చన్స్, పబ్లిష్, రిజల్ట్ అనేటువంటి 4 సింపుల్గా మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. టెస్ట్ 1 లెసన్ 1 బై గోపాల్ వి అన్నట్టు వచ్చింది. తర్వాత డాష్ బోర్డ్ ఉంది, తర్వాత సెట్టింగ్స్ ఉంటాయి, తర్వాత క్వశ్చన్స్, తర్వాత పబ్లిష్, ఆ తర్వాత రిజల్ట్. అయితే డాష్ బోర్డ్లో మనకి ఇక్కడ ఏమేమి అడుగుతుంది చూడండి. బుక్ మార్క్ దిస్ పేజ్ అండ్ రైట్ డౌన్ యువర్ పాస్వర్డ్ అంటున్నాడు. ఎందుకంటే మనం నెక్స్ట్ రిజల్ట్ చూసుకోవాలంటే తప్పనిసరిగా పాస్వర్డ్ అనేటువంటిది మనకు గుర్తుండాలి. తర్వాత ఈ పేజ్ కూడా మనకు బుక్ మార్క్ చేసుకోమంటున్నాడు. ఈ పేజ్ని మనం బుక్ మార్క్ చేసుకుంటేనే నెక్స్ట్ టైం ఇక్కడికి రావడానికి అవకాశం మనకు ఉంటుంది. ఇప్పుడు ఈ పేజ్ నేను గమనించినట్లయితే దీంట్లో మనకు ఆ పేజ్ అడ్రస్ ఈ విధంగా ఉంది. ఇది మనం సేవ్ చేసుకోవాలి. తర్వాత మనం పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో ఆ పాస్వర్డ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అడ్జస్ట్ సెట్టింగ్స్ అంటున్నాడు. అంటే మనం నెక్స్ట్ సెట్టింగ్స్ వెళ్ళి అందులో మనకి ఎలా టెస్ట్ ఎలా ఉండాలనేటువంటిది మనం సెట్టింగ్స్లో ఇస్తాము. సెట్టింగ్స్లోకి రాగానే ప్రధానంగా మనకు టెస్ట్ నేమ్ అడుగుతుంది, ఆల్రెడీ ఇచ్చాము, మళ్ళీ కావాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ఆ తర్వాత ఇంట్రొడక్షన్, ఆ టెస్ట్ దేనికి సంబంధించినటువంటిది ఇక్కడ ఇస్తున్నాను. ఈ విధంగా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ కలర్ స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇందులో డిఫాల్ట్గా ఉన్నటువంటి కలర్స్లో ఏదైనా ఒక కలర్ స్కీమ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత లాంగ్వేజ్, అంటే ఇతర ఇంగ్లీష్ కాకుండా ఇతర లాంగ్వేజ్ ఏమైనా ఉన్నట్లయితే, అయితే మనకు ఇక్కడ ఇండియన్ లాంగ్వేజ్ కాకుండా అదర్ లాంగ్వేజ్ ఉంటేనే మనం సెలెక్ట్ చేస్తాం, లేకుంటే ఇంగ్లీష్ అట్లాగే ఉంచుకుంటాం, డిటెక్ట్ ఆటోమేటికల్ అనేది. తర్వాత షో ఆల్ ద టెస్ట్ క్వశ్చన్స్ ఆన్ 1 పేజ్ అన్నాడు. అంటే ఒకే పేజ్ లాగా క్వశ్చన్స్ అన్ని డిస్ప్లే కావాలా, లేదా షో 1 క్వశ్చన్ పర్ పేజ్, అంటే ఒక క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, నెక్స్ట్ కొట్టగానే మరొక పేజ్, ఈ విధంగా పేజ్ లాగా రావాలనేటువంటిది కూడా మనకు ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే ఇంకా ఇక్కడ అనేక ఆప్షన్లు ఉన్నాయి. స్టూడెంట్ ఏ క్వశ్చన్ కంటే ఆ క్వశ్చన్కి డైరెక్ట్గా వెళ్ళడానికి, లేదా ఒకటి ఆన్సర్ చేస్తేనే రెండో దానికి వెళ్ళడానికి. ఇది ఫస్ట్ తీసుకుంటే డైరెక్ట్గా ఏ క్వశ్చన్కైనా వెళ్ళడానికి జంప్ వెళ్ళొచ్చు. ఇది తీసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికి. ఈ విధంగా అనేక ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనం సింపుల్గా షో ఆల్ క్వశ్చన్స్ అనేది ఫస్ట్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఆప్షన్స్ అంటే కూడా మనం చూద్దాం. తర్వాత ర్యాండమైజ్ ద ఆర్డర్ ఆఫ్ క్వశ్చన్స్ డ్యూరింగ్ ద టెస్ట్ అన్నాడు. అంటే మనం ఒక 15 క్వశ్చన్లు ఇచ్చామనుకోండి, ఆ క్వశ్చన్స్ అందరికీ ఒకే రకంగా రాకుండా ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆర్డర్లో వస్తాయి. అంటే ఫస్ట్ క్వశ్చన్ అందరికి అదే రావాలని లేదు, కొందరికి అది 5th క్వశ్చన్గా రావచ్చు, లేదా 10th క్వశ్చన్గా రావచ్చు. ఈ విధంగా క్వశ్చన్స్ ఆర్డర్స్ ర్యాండమ్ అయ్యి రావాలంటే మనం ఈ ఆప్షన్ తీసుకుంటాం. లేదా అందరికీ ఒకే రకంగా రావాలంటే మనం జస్ట్ ఇది తీసేస్తాం. కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలనుకుంటే మనం ఈ విధంగా తీసేయడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత కన్క్లూజన్ టెస్ట్, అంటే ఈ టెస్ట్ పూర్తయిన తర్వాత ఏమని ఇవ్వాలి అంటే మనం ఇట్లా
ఆ టెస్ట్ ఎవరైతే అపేర్ అయ్యారో వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనేటువంటిది ఇక్కడ మనం ఇస్తాం. ఇలాగ కస్టమ్ మెసేజ్ ఇఫ్ స్టూడెంట్ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్ అంటే ఇక్కడ మనం 2 ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ స్టూడెంట్ పాస్ అయితే అంటే ఎంత పర్సెంట్ అనేటువంటిది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పర్సెంటేజ్ వచ్చేసి 60% పెట్టుకున్నాం అనుకోండి. అంటే మనం ఇచ్చినటువంటి టెస్ట్లో వాళ్ళు 60% వస్తేనే వాళ్ళు పాస్ అయినట్టుగా అయితే మనం ఇక్కడ వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనేటువంటిది ఇవ్వచ్చు. అదే ఒకవేళ ఫెయిల్ అయితే ఈ విధంగా మెసేజ్ ఇవ్వచ్చు. ఇలా మనకు పాస్ అయితే ఎంత పర్సెంట్ అనేటువంటిది ఇచ్చాం కాబట్టి ఇంతకంటే తక్కువైన వాళ్ళకి ఈ మెసేజ్ వస్తుంది. ఒకవేళ 60 లేదా అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకి వెల్ డన్ అనేటువంటిది వస్తుంది. ఈ విధంగా అట్ ద ఎండ్ ఆఫ్ ద టెస్ట్ డిస్ప్లేస్ ద యూజర్ స్కోర్, టెస్ట్ అవుట్లైన్ అంటే ఏమేమి డిస్ప్లే చేయాలి, కరెక్ట్ ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ డిస్ప్లే చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ మనం ఏమేమి సెలెక్ట్ చేసుకుంటాం అవి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత డిస్ప్లే అవుతాయి. అయితే ఈ టెస్ట్ ఎవరు యాక్సెస్ చేయాలనేటువంటిది నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్లో ఉంది. అంటే ఈ టెస్ట్ ఎవరెవరికి మనం పంపిస్తామో లింక్ వాళ్ళందరూ యాక్సెస్ చేయవచ్చు. అంటే ఎనీవన్ అని ఇవ్వచ్చు. లేదా పాస్కోడ్ అనేటువంటిది ఇచ్చినట్లయితే మనం ఒక పాస్వర్డ్ పెట్టుకుంటాం. ఆ పాస్వర్డ్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఆ టెస్ట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే పర్టికులర్గా ఒక క్లాస్ వాళ్ళకి మనం ఇవ్వాలనుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ ఆ పాస్వర్డ్ ఇచ్చేసి ఆ క్లాస్ వాళ్ళకి చెప్తాం అన్నట్టు ఈ టెస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఈ పాస్వర్డ్ ఇస్తేనే, పాస్కోడ్ ఇస్తేనే మీకు ఆ టెస్ట్ ఓపెన్ అవుతుందని చెప్పినప్పుడు వాళ్ళ అది టైప్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది కేస్ సెన్సిటివ్గా ఉంటుంది. అంటే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఏవి ఇస్తామో సేమ్ అదే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఎనీవన్ అనేది తీసుకుందాం. అలాగే ఎనీవన్ హూ ఎంటర్స్ ఏ యూనిక్ ఐడెంటిఫైయర్ అంటే ఎంప్లాయ్ ఐడి కానీ లేదా తర్వాత ఈమెయిల్ ఐడి కానీ ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఒకవేళ ఇచ్చేటువంటి మనం ఇది ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు పర్టికులర్ ఈమెయిల్ ఐడి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అలో చేస్తుంది. ఇది పర్టికులర్ ఎంప్లాయ్ ఐడి ఉన్న వాళ్ళకి అలో చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఇస్తున్నాం కాబట్టి ఎనీవన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. హౌ మచ్ టైం 2 టెస్ట్ టేకర్స్ హ్యావ్ టు కంప్లీట్ ద టెస్ట్. ఇక్కడ మనం టైం మనం మెన్షన్ చేయొచ్చు లేదా అన్లిమిటెడ్ కూడా పెట్టవచ్చు. అంటే మనం పర్టికులర్గా 10 minutesలో అయిపోవాలి అనుకుంటే 10 minutes పెడతాం. లేదంటే అది వదిలేసి పైన అన్లిమిటెడ్ అనేది తీసుకుంటాం. హౌ మెనీ టైమ్స్ కెన్ సమ్వన్ టేక్ యువర్ టెస్ట్ అంటే ఇక్కడ మనం ఒకవేళ ఈమెయిల్ ఐడికి దానికి లింక్ చేస్తున్నట్టయితే అది మనకి ఎన్ని టైమ్స్ అనేది కూడా మనకు అది చెక్ చేసుకుంటుంది. అలా కాకుండా జస్ట్ మనం అన్లిమిటెడ్ అనేది ఇక్కడ తీసుకుందాం, ఎన్నిసార్లు అయినా వాళ్ళు ఆన్సర్ ఇవ్వడానికి. వాట్ షుడ్ టెస్ట్ టేకర్స్ ఎంటర్ టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ అంటే వాళ్ళు ఏమి ఎంటర్ చేయాలి అనేటువంటిది మనం ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎంటర్ యువర్ నేమ్ అని కానీ లేదా ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అని ఈ విధంగా మనం ఏదైనా ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అనేటువంటిది డిఫాల్ట్గా ఉంది. బ్రౌజర్ ఫంక్షనాలిటీ అంటే వాళ్ళు ఆ టెస్ట్లోకి వచ్చిన తర్వాత రైట్ క్లిక్ చేయకుండా లేదా కాపీ పేస్ట్ చేయకుండా, ట్రాన్స్లేట్ చేయకుండా అంటే మనం ఒకవేళ ఏదైనా లాంగ్వేజ్ సంబంధించిన టెస్ట్ అనుకోండి దాన్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి ఆన్సర్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాన్స్లేట్ చేయకుండా ఈ విధంగా మనం కొన్ని డిజేబుల్ చేయొచ్చు. బ్రౌజర్ ఫంక్షనాలిటీని డిజేబుల్ చేయొచ్చు, ప్రింట్ చేయకుండా. ఈ విధంగా అనేక ఆప్షన్లు ఇక్కడ మనకు ఉన్నాయి. తర్వాత నోటిఫికేషన్ అంటే ఎప్పుడైతే స్టూడెంట్స్ ఆన్సర్ చేస్తారో లేదా టెస్ట్ అపియర్ అవుతారో అప్పుడు మనకు నోటిఫికేషన్ రావాలని అనుకుంటే ఈ విధంగా డూ యూ వాంట్ రిసీవ్ అన్ ఈమెయిల్ వెన్ ఎవర్ సమ్వన్ ఫినిషెస్ ద టెస్ట్. ఇది ఎస్ లేదా నో పెట్టేటువంటి అవకాశం మనకు ఉంది. ఎస్ పెడితే మనకు వాళ్ళు ఎవరైనా ఫినిష్ చేయగానే మనకు మెయిల్లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా సెట్టింగ్స్లో మనం అన్ని సెట్టింగ్స్ తీసుకున్న తర్వాత అంటే కలర్, ఆ తర్వాత ఏమేమి ఉండాలి, ఆన్సర్స్ ఎంత పర్సెంట్ చేయాలి, కరెక్ట్ చేసిన వాళ్ళకి, పాస్ అయిన వాళ్ళకి ఏం రావాలి, ఫెయిల్ అయిన వాళ్ళకి ఏం రావాలి, ఈ విధంగా అన్ని రకాల ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సేవ్ అనేటువంటిది క్లిక్ చేస్తాం. ఇది ఫస్ట్ సేవ్ సెట్టింగ్స్ సేవ్ చేసుకోవడం అనేటువంటిది. చూడండి సేవ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం సెట్టింగ్స్ సేవ్ చేస్తామో సేవ్ చేయగానే వెంటనే క్వశ్చన్స్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం టెస్ట్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకు జస్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇన్సర్ట్ అనేటువంటి దాని పక్కన ఉన్నటువంటి డ్రాప్ డౌన్ బాక్స్ మనం క్లిక్ చేయగానే ఎలాంటి క్వశ్చన్ అనేటువంటి మనకి ఇక్కడ వస్తుంది. మల్టిపుల్ చాయిస్ చూస్ 1, మల్టిపుల్ చాయిస్ చూస్ మెనీ. అంటే మల్టిపుల్ చాయిస్లో కూడా 2 రకాలుగా ఒకటే ఆన్సర్ సెలెక్ట్ చేసుకునే విధంగా లేదా ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్ సెలెక్ట్ చేసుకునే విధంగా, అదేవిధంగా ట్రూ ఫాల్స్, మ్యాచింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎస్సే, ఈ విధంగా అదే సర్వే అండ్ అప్గ్రేడ్ క్వశ్చన్స్, ఈ విధంగా అనేక రకాల ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. మనం ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది మల్టిపుల్ చాయిస్ తీసుకోగానే ఈ క్వశ్చన్ అనేటువంటిది హైలైట్ అయింది. ఈ క్వశ్చన్ అనేటువంటిది హైలైట్ కాగానే మనం అక్కడ క్వశ్చన్ నెంబర్ 1 టైప్ చేస్తాం. ఇక్కడ మనం దానికి సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 1 టైప్ చేస్తాం. ఈ విధంగా ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన చాయిస్ ఏమైంది జస్ట్ ట్యాబ్ కొట్టడం ద్వారా మనం
కీబోర్డ్ మీద ట్యాబ్ కొట్టడం ద్వారా చాయిస్ 1కి వస్తుంది. అక్కడ మనం చాయిస్ 1 ఏదైనా ఒక ఆన్సర్ ఇస్తాం. అట్లాగే సెకండ్ చాయిస్, ఈ విధంగా చాయిస్ 3, చాయిస్ 4 ఈ విధంగా మనం ఆప్షన్స్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఏదో అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండోది కరెక్ట్ ఆన్సర్ అనుకోండి, మనం రెండోది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఆన్సర్ సెట్ చేస్తాం. తర్వాత పక్కన ఉన్నటువంటిది మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకటి షఫుల్ బటన్ ఉంది. ఈ షఫుల్ బటన్ ఏంటంటే ఈ ఆన్సర్స్ కూడా మళ్ళీ సేమ్ ఆర్డర్ రాకుండా వేరే ఆర్డర్లో రావాలంటే ఇది క్లిక్ చేస్తే మనకు వేరే వేరే ఆర్డర్లో మనకు అవి వస్తాయి అందరికి. తర్వాత ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చేసిన తర్వాత లాస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఏం రావాలి దానికి అని అంటే మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వచ్చు అన్నట్టు. అయితే ఇది కేవలం సైన్ అప్ చేసి మన ప్రీమియం అకౌంట్లో మాత్రం ఇది అవైలబుల్ ఉందని చూపిస్తుంది. ఆ తర్వాత రెండో క్వశ్చన్, ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఇలాంటి క్వశ్చనే కావాలనుకుంటే ఈ కింద మనకు ప్లస్ బటన్ ఉంది. అంటే మధ్యలో క్వశ్చన్స్ ఎక్కడైనా ఎంటర్ చేయాలంటే ఈ ప్లస్ బటన్ ఇవ్వడం ద్వారా ఎంటర్ చేయవచ్చు, లేదా ఈ రెడ్ బటన్ మైనస్ క్లిక్ చేయడం ద్వారా తీసేయడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తున్నాను నేను. సేమ్ మల్టిపుల్ చాయిస్ కావాలంటే జస్ట్ ప్లస్ కొడతాను, కొట్టగానే ఇంకొక మల్టిపుల్ చాయిస్ వస్తుంది, మళ్ళీ ప్లస్ కొడతాను, ఇంకొక మల్టిపుల్ చాయిస్. ఈ విధంగా మళ్ళీ క్వశ్చన్స్ మనం మార్చుకుంటాం. అట్లాగే లేదా వేరే టైప్ కావాలంటే ఇక్కడికి వచ్చేసి మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్ తీసుకుంటున్నాను. ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటే క్వశ్చన్ ఇచ్చేసి దాని కరెక్ట్ ఆన్సర్ మనం ఇవ్వడం అనేటువంటిది జరగాలి ఇక్కడ. అంటే పైన ఒక క్వశ్చన్ ఇస్తాం, ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఇస్తాం. ఈ విధంగా టెస్ట్ తయారు చేసుకుంటాం. కంప్లీట్గా మనకి ఏ క్వశ్చన్స్ కావాలనేటువంటిది అన్నీ కూడా మనం టెస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆన్సర్స్ దేనికి ఏదనేటువంటిది మనం అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఎన్ని ప్రశ్నలు మ్యాక్సిమం 50 వరకు ఫ్రీగా ఉంది కాబట్టి 50 క్వశ్చన్స్ వరకు మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఒకసారి టెస్ట్ కంప్లీట్ అయింది అని అనుకున్నట్లయితే, అంటే మనం తయారు చేయడం పూర్తయితే వీటికి ఈవెన్ మనం పాయింట్స్ కూడా ఇస్తున్నాం చూడండి. పాయింట్స్ ఇస్తే ఈ పాయింట్స్ కౌంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇక్కడ సేవ్ అనేటువంటి బటన్ ఉంది చూడండి. సేవ్ క్లిక్ చేయగానే డోంట్ వర్రీ అబౌట్ సేవింగ్ దిస్ పేజ్ ఆటో సేవ్ అని వస్తుంది. అంటే మనకు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది కాబట్టి మీరు దాన్ని క్లిక్ చేయకుండా ఆటోమేటిక్గా అదే సేవ్ అవుతుంది అనేది వస్తుంది చూడండి. ఈ విధంగా మనకు ఒకసారి క్వశ్చన్స్ అన్ని ఎంటర్ చేయడం పూర్తయిన తర్వాత నెక్స్ట్ పబ్లిషింగ్కి వెళ్తాం. పబ్లిష్ టెస్ట్ 1 లెసన్ 1 బై గోపాల్ వి అని వచ్చింది. ఇక్కడ మనకు మళ్ళీ ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే పబ్లిషే చేయడం కాకుండా, అంటే ఆన్లైన్లో టెస్ట్ లానే కాకుండా మనం ప్రింట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మనకు ఒక పేపర్ పైన ప్రింట్ కావాలనుకుంటే అది ఈ విధంగా మనం ప్రింట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వార్డ్ డాక్యుమెంట్ లాగా కావాలా లేదా ప్రింట్ కావాలా, వాటిలో ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ చూపించాలా వద్దా అనేటువంటి తీసుకొని మనం ప్రింట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరొక అవకాశం ఏంటంటే కింద జాగ్రత్తగా గమనిస్తే డౌన్లోడ్ CSV కామా సపరేటెడ్ వాల్యూస్ ఎక్సెల్లో ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్ లాగా కూడా మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని మళ్ళీ ఇంకొకరు కూడా దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు దాన్ని. ఈ విధంగా పబ్లిష్ అనేటువంటిది ఒకసారి క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది మనకు షేర్ చేయడానికి రెడీగా వస్తుంది. చూడండి నేను చేస్తున్నాను. ఈ విధంగా పబ్లిష్ అని చేయగానే మనం ఓపెన్ క్లోజ్ ఈ టైమింగ్స్ కూడా ఇవ్వచ్చు. అంటే ఈ డేట్ల మధ్యలోనే ఈ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఉండదు, అంతకు ముందు ఉండదు అని అట్లా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత టెస్ట్ కొన్ని రోజుల తర్వాత మనం క్లోజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అడిషనల్ ఫీచర్స్లో ఉంది. నెక్స్ట్ మనకు స్టూడెంట్కి ఇవ్వాల్సింది ఏంటంటే టెస్ట్ మోజ్ లింక్ మాత్రం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది నేను క్లిక్ చేసి చూస్తాను. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు టెస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. స్టూడెంట్ తన నేమ్ ఇక్కడ టైప్ చేసి స్టార్ట్ అనడం ద్వారా ఆ టెస్ట్ని వాళ్ళు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వచ్చాయి. నేను ఊరికే డమ్మీ క్వశ్చన్స్ ఇచ్చాను కాబట్టి ఈ విధంగా ఉంది. సబ్మిట్ చేయడానికి కూడా వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉంది. అదే మనం ఒకవేళ అడ్మినిస్ట్రేటర్గా, అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి క్లిక్ చేసి ఇదే లింక్లో మన పాస్వర్డ్, మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ఆ టెస్ట్ క్రియేట్ చేసే సమయంలో పాస్కోడ్ ఏది ఇచ్చామో అది ఇచ్చి మనం ఓపెన్ చేసినట్లయితే అప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్ అనేటువంటిది ఓపెన్ అవుతాయి. ఈ విధంగా రిజల్ట్ చూసినట్లయితే మనకి ఇందులో ఆ టెస్ట్ మనం ఎప్పుడైనా మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము ఎలాంటి పర్చేస్ చేయలేదు, సైన్అప్ చేయలేదు కాబట్టి మనకు వేరే మెయిల్ ఐడితో అకౌంట్ ఉండదు. ఆ పాస్వర్డ్తో మాత్రమే మనకు ఆ టెస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిజల్ట్లో ఎవరైనా ఆల్రెడీ టెస్ట్ ఇచ్చి ఉంటే ఇక్కడ ఆ రిజల్ట్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. ఇది మనం టెస్ట్ తయారు చేసుకునేటువంటి విధానం టెస్ట్ మోజ్లో. అయితే టెస్ట్ మోజ్లో వచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో, అంటే ఆ టెస్ట్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ని మనం మన medchalbuddy.com వెబ్సైట్లో ఇవ్వాలనుకుంటే అప్పుడు ఈ లింక్ని ఈ విధంగా మనం
తీసుకొని దాన్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ లింక్ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది.